అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 91. ليس على الضعفاء ولا على المرضى ولا على الذين لا يجدون ما ينفقون حرج إذا نصحوا لله ورسوله ما على المحسنين من سبيل والله غفور رحيم. ఆయత్ నంబర్ 91. బలహీనులపై రోగపీడితులపై ఖర్చు పెట్టడానికి తమ వద్ద ఏమీ లేని వారిపై ఏ దోషమూ లేదు. అయితే వారు అల్లాహ్ పట్ల ఆయన ప్రవక్త పట్ల శ్రేయోభిలాషులై ఉండాలి. అలాంటి సజ్జనులపై ఆరోపణలకు ఏ ఆస్కారమూ లేదు. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, కరుణించేవాడు. 132. ఈ ఆయతులో బలమైన కారణం వల్ల యుద్ధంలో పాల్గొనలేకపోయిన వారి ప్రస్తావన వచ్చింది. ఉదాహరణకు బలహీనులైన వృద్ధులు, అంధులు, వికలాంగులు, 2 వ్యాధిగ్రస్తులు, 3 యుద్ధం కొరకు బయలుదేరడానికి కావలసిన కనీస సామగ్రి కూడా లేనివారు. ఇలాంటి వారు రానందుకు నిందించకూడదు. వారు అల్లాహ్ పట్ల ప్రవక్త పట్ల విధేయత కలిగి ఉంటే చాలు. జిహాద్ యుద్ధం పట్ల వారిలో సదుద్దేశం ఉండాలి. తాము శక్తివంతులమై ఉంటే తప్పక ఈ పోరాటంలో పాల్గొనేవారమన్న మంచి ఆలోచన వారిలో ఉంటే చాలు. వారు యుద్ధం చేయలేకపోయినా దైవం పట్ల, దైవ ప్రవక్త పట్ల విరోధభావం కలిగి ఉన్న వారిని వారు అసహించుకోవాలి. అలాంటి సజ్జనులు యుద్ధం చేయలేకపోయినప్పటికీ నిందార్హులు కారు. ఆయత్ నంబర్ 92. قلت لا أجد ما أحملكم عليه تولوا وأعينهم تفيض من الدمع حزنا ألا يجدوا ما ينفقون. ఆయత్ నంబర్ 92. నీ వద్దకు వచ్చి తమకు వాహనాలు సమకూర్చమని విన్నవించుకునే వారిపై కూడా ఎలాంటి ఆక్షేపణలకు ఆస్కారం లేదు. మీకు ఇవ్వడానికి నా వద్ద ఏ వాహనమూ లేదు అని నువ్వు వారికి చెప్పినప్పుడు వారు దుఃఖవదనులవుతారు. వారి కళ్ళల్లో నుంచి కన్నీరు ఉబికి వస్తుండగా క్లిష్ట పరిస్థితిలో ఖర్చు పెట్టడానికి తమ వద్ద ఏమీ లేనందుకు వారు విలపిస్తూ తిరిగి వెళ్ళిపోతారు. 133. చిత్తశుద్ధి ఉన్నప్పటికీ ఆర్థిక వనరులు లేనందున యుద్ధంలో పాల్గొనలేకపోయిన ముస్లింల గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మీకు ఇద్దామంటే ఏ వాహనము లేదే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పినప్పుడు వారు బాధపడతారు. యుద్ధంలో పాల్గొనలేకపోయినందుకు వారు కళ్ళల్లో నుంచి కన్నీరు ఉబికి వస్తుంది. వారు నికార్సైన ముస్లింలు. అల్లాహ్ వారితో ప్రసన్నుడవుగాక. ఆమేన్. వారిపై వేలెత్తడానికి ఏ ఆస్కారము లేదు. అల్లాహ్ అంతర్బాహ్యాల స్థితిని బాగా ఎరిగినవాడు. ఆయన వాళ్లకు యుద్ధం నుంచి మినహాయింపుని ఇచ్చాడు. అలాంటి నిష్కల్మష మనస్కుల గురించి ఒక హదీసు ఉంది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధర్మయుద్ధంలో పాల్గొంటున్న ముస్లింలతో ఈ సజ్జనుల గురించి ప్రస్తావిస్తూ ఇలా వక్కాణించారు. మీ వెనుక మదీనాలో కొంతమంది ఉన్నారు. మీరు ఏ లోయను దాటినా, ఏ మార్గము గుండా నడిచిపోయినా ఆ పుణ్యఫలంలో మీతో పాటు వారును సమాన భాగ్యులే. వారు మదీనాలో కూర్చుండిపోయినప్పటికీ వారికి పుణ్యఫలం ఎలా లభిస్తుంది అని సహచరులు రజల్లాహు తఆలా అన్హులు సందేహపడగా తగు కారణం వారికి కట్టి పడేసింది అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చారు. సహీ బుఖారీ కితాబుల్ జిహాద్, సహీ ముస్లిం కితాబుల్ ఇమారా. ఆయత్ నంబర్ 93. إنما السبيل على الذين يستأذنونك وهم أغنياء رضوا بأن يكونوا
ఆయత నెంబర్ 93. స్థితిమంతులై ఉండి కూడా నీ నుండి అనుమతి కోరేవారిపై మాత్రం దోషం ఉంది. వారు ఇంటి పట్టున ఉండే ఆడవారి వెంట ఉండడానికే ఇష్టపడ్డారు. వారి హృదయాలపై అల్లా ముద్ర వేశాడు. అందువల్ల వారు తెలుసుకోలేకపోతున్నారు. 134, 86, 87వ ఆయతులలో ప్రస్తావించబడిన కపటులే మళ్ళీ ఇక్కడ ప్రస్తావనకు వచ్చారు. చిత్తశుద్ధి గల ముస్లింల మానసిక పరిస్థితి ఇలా ఉండగా మరోవైపున కపటుల ధోరణి తద్భిన్నంగా ఉంటుందని తెలియజెప్పడానికే వీళ్ళ ఉపమానం ఇవ్వబడింది. మూలంలో ఖవాలిఫ్ అని అనబడింది. ఇది ఖాలిఫతున్కు బహువచనం. ఖాలిఫతున్ అంటే వెనక ఉండిపోయిన వారు అంటే మహిళలు, బాలబాలికలు, వికలాంగులు, వృద్ధులు, బలహీనులు. వారు యుద్ధంలో పాల్గొనలేరు. కానీ తగు కారణమేదీ లేకుండానే బాధ్యతల నుండి పలాయనం చిత్తగించే శ్రీమంతులు కపటులు ఇక్కడ తీవ్రంగా నిందించబడ్డారు. అకారణంగా ఇలా వెనుక ఉండిపోవడం ఎంత ఘోరమైన తప్పిదమో వారికి తెలిసి ఉంటే వారిలా చేసేవారు కాదు.